నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా భారీగా దాడులు చేపట్టింది. ఆ దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై యుఎస్ శక్తివంతమైన దాడులు ప్రారంభించిందని ట్రంప్ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానంగా అమాయకులైన క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దారుణంగా చంపుతున్న వారిపై దాడులు జరుగుతాయని, ఈ ఊచకోతలు ఆపకపోతే నరకం చూపిస్తానని గతంలోనే హెచ్చరించానని అన్నారు. తన హెచ్చరికలను పట్టించుకోలేదని ఇప్పుడు అనుభవిస్తున్నారు అని, రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సహించను అని పేర్కొన్నారు. ఈ హత్యాకాండ కొనసాగితే తమ దాడులు కూడా జరుగుతూనే ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఈ సందర్భంగా చనిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నట్లు తెలియజేశారు. నైజీరియా ఐసిస్ అనుబంధ వర్గాలు బోకో హరాం అనే తీవ్రవాద సమూహం నుంచి చాలా కాలంగా అభద్రతను ఎదుర్కొంటోంది. 2020లో అమెరికా తొలిసారిగా నైజీరియాను ప్రత్యేక ఆందోళనకర దేశాల జాబితాలో పేర్కొంది. క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడానికి నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళిక రూపొందించాలని పెంటగాన్ను ఆదేశించినట్లు నవంబర్లో ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ దాడులు జరిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నీలిమ, అమెరికా సైన్యం నైజీరియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఐసిసి ఉగ్రవాదుల స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. అయితే నైజీరియాలోని కొన్ని ఉగ్రవాద గ్రూపులు, ఐసిసి అనుబంధ గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి. అమాయక క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని గ్రామాలపై దాడులు, ఊచకోతలు, అపహరణలు చేస్తున్నాయని, అందుకే ఐసిస్ గ్రూపుల పైన దాడులు చేస్తున్నామని అమెరికా చెబుతుంది. ఈ హింసను, క్రైస్తవులపై జరుగుతున్నటువంటి హింసను ఆపేందుకే అమెరికా ఈ దాడులు చేసినట్లుగా చెప్తోంది. ట్రంప్ కొద్దిసేపు క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తే ఆయన చెప్పినటువంటి అంశం, అమాయక క్రైస్తవులను దారుణంగా చంపుతున్న వారిని లక్ష్యంగా చేసుకున్నాం. నేను ముందే హెచ్చరించాను, ఊచకోతలు ఆపకపోతే నరకం చూపిస్తానని, నా హెచ్చరికలను పట్టించుకోలేదు, అందుకే ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సహించేది లేదని కూడా ఆయన హెచ్చరించారు. అయితే గతంలో కూడా హెచ్చరించిన తర్వాత కూడా ఈ యొక్క దాడులు, క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు ఆపకపోవడం వల్లే ఈ దాడులు చేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. నైజీరియాలో హింస కేవలం మతం కారణంతోనే కాదు, అక్కడ కొన్ని భూ తగాదాలు, అదేవిధంగా జాతి ఘర్షణలు, ఉగ్రవాదం అన్ని కలిపినటువంటి సమస్య అంటూ ఈ యొక్క నైజీరియా ప్రభుత్వం చెప్తోంది. అయినా ఐసిస్ వంటి ఉగ్రవాద గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పెద్ద ముప్పే ఉందని కూడా నైజీరియా ప్రభుత్వం చెప్తుంది. అయితే అమెరికా దాడులు ప్రస్తుతం అయితే జరిగాయి. ఐసిస్ స్థావరాల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. క్రైస్తవులపైనే హింసే ప్రధాన కారణం అన్నది ట్రంప్ చెబుతున్నట్టు మాట. కానీ నైజీరియాలో క్రైస్తవులపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి అన్న అంశాన్ని కనుక మనం ఒకసారి చూస్తే దీనికి 5 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఉగ్రవాదులు ఏదైతే నైజీరియాలో కొన్ని అతివాద ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయి, వాటిలో ముఖ్యంగా బోకో హరాం, ఐసిస్ కి చెందినటువంటి గ్రూపులు. వీరి యొక్క ఆలోచన కేవలం క్రైస్తవ మతం అక్కడ ఉండకూడదు, ఇస్లాం పాలన మాత్రమే ఉండాలి అన్నది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అందుకే వాళ్ళు క్రైస్తవ గ్రామాల పైన దాడులు చేస్తూ ఉంటారు, చర్చలను చేస్తారు, అమాయక ప్రజలను కూడా చంపేస్తారు. ఇది పూర్తిగా ఉగ్రవాదకు సంబంధించినటువంటి హింస. మరోపక్క రైతులు, అదేవిధంగా పశువుల కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రధానంగా క్రైస్తవులే ఉన్నారు. అయితే ముస్లింలు, పశువులు పెంచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ముస్లింలు ఉన్నారు. రైతులు ఎక్కువగా క్రైస్తవులు ఉన్నారు. ఈ రైతులు పండించినటువంటి పంటల్లో ఈ యొక్క పశువులు పెంచే ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు ఈ పశువులు, రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో అక్కడ కొన్ని గొడవలు కూడా మొదలయ్యాయి. ఈ గొడవలే ఈ దాడులుగా మారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి ఐసిస్ ఉగ్రవాద గ్రూపులు
లక్ష్యంగా ఈ యొక్క దాడులు జరిగాయి. మరి ఎంతమంది చనిపోయారు, దీనివల్ల ఎంత నష్టం జరిగింది అనేది మాత్రం ప్రస్తుతానికి ఇంకా సమాచారం రాలేదు. దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.